వెల్కమ్ టు మెగానైన్ టీవీ పక్క లోకల్ ఏపీ. నంద్యాల జిల్లాలో దశాబ్ద కాలం క్రితం సంచలనం రేపిన ఫ్యాషన్ హత్యల కేసులో న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఆళ్లగడ్డ మండలం చింతకుంట గ్రామంలో 2012లో జరిగిన ఇంజేటి కృష్ణారెడ్డి ఆయన అనుచరుల హత్య కేసులో 12 మంది నిందితులకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సుదీర్ఘ కాలం పాటు సాగిన ఈ విచారణలో మొత్తం 19 మంది నిందితులు ఉండగా విచారణ సమయంలోనే 7 మృతి చెందారు. మిగిలిన 12 మందిని దోషులుగా తెలుస్తూ నంద్యాల జిల్లా కోర్టు ఈ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో బాధితులకు న్యాయం జరిగిందని, ఫ్యాషన్ రాజకీయాలకు ఇది గట్టి హెచ్చరికని స్థానికులు భావిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కటారుపల్లిలో ప్రజాకవి యోగి వేమన ఉత్సవాలలో ప్రధాన ఘట్టం కుంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. యోగి వేమన వంశస్థులు ఆలయ ప్రధాన అర్చకులు చెన్నారెడ్డి, నందవేమారెడ్డి జొన్న ధాన్యాలను రాశిగా పోసి పసుపు కుంకుమతో మహాశక్తి పూజలు జరిపి కుంభం కార్యక్రమం నిర్వహించారు. జొన్నలను తీసుకెళ్లి పొలాల్లో చల్లితే పంటలు బాగా పండి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. అలాగే ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో అందరినీ కలుపుకుని సామరస్యంగా రామాలయ పునర్నిర్మాణం చేపడతామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పాలకొల్లులోని క్షీర రామంగళేశ్వర స్వామివారిని కళ్యాణ మహోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మీసాలరాము, కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. కళ్యాణ మహోత్సవంలో భాగంగా 100 మంది పురోహితులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అందరినీ కలుపుకొని రామాలయం పునర్నిర్మాణం చేపడతామని అన్నారు. అందరూ కలిసి రాకపోతే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రామాలయం నిర్మించి తీరుతామని ప్రకటించారు. పునర్దర్శన బ్రహ్మస్తు సమస్త రాజ్యాధికార సిద్ధిరస్తు. ఇలా చూడండి, తనికెళ్ళి శ్రీనివాస్ గారు, మేడూరు సుబ్బయ్య గారు ఎలా చూడండి. నేను చెప్పాను కదా, చూసుంటారు అందరూ. మా స్టాండ్ ఆకివీళ్ళలో అది పెద్ద సమస్యే కాదు. అసలు ఆకివీళ్ళలో కొత్త ప్రాంతంలో రామాలయం కట్టుదామని చెప్పట్లే. అదేవిధంగా వేరే ప్రార్థనా మందిరం ఉంటే దాన్ని తీసేసి రామాలయం కడతామని కూడా చెప్పట్లే. రామాలయం ఉన్నది ఇక్కడ. ఆ రామాలయాన్ని కొంత పునర్నిర్మాణం చాలా సంవత్సరాల నుంచి ఉంది. దాన్ని కొంత పునర్నిర్మాణం చేయాలనే ఆలోచనలో భాగంగా స్థానికంగా కొన్ని ఇబ్బందులు, అనుకోకుండా చిన్న ఘర్షణ జరగడం జరిగింది అనేటువంటి ఆలోచన అది. నేను అందరికి పిలిపించా. నేను కూడా ఆకివీడు వెళ్ళా. సామరస్యంగా రామాలయం నిర్మిందాం. కొంతమంది మత మార్పిడి చేసుకున్నటువంటి అప్పటికీ కూడా ఆ ప్రాంతంలో వీరు మత మార్పిడి చేసుకున్నా కానీ అక్కడ ఉన్న యొక్క దేవాలయం యొక్క ప్రత్యేకత పోదు. అది రామాలయం కానివ్వండి, శివాలయం కానివ్వండి, మరి ఏదైనా దేవాలయం కానివ్వండి, దాని చరిత్ర, దాని సంస్కృతి మానవు. కాబట్టి మీరందరూ కూడా దేవాలయ పునర్నిర్మాణాన్ని సహకరించాలని చెప్పడం, అందులో చాలా మంది నాతో కూడా మాట్లాడారు. మేము చాలా సానుకూలంగా ఉన్నామండి రామాలయం నిర్మాణానికి అనేటువంటి విషయాలు కొంతమంది పెద్దలు మాట్లాడారు. నేను చెప్పాను కదా, చూసుంటాను.
పల్నాడు జిల్లా పొనుగోటివారిపాలెంలో అతిసార వ్యాధి ప్రబలుతోందన్న వార్తల్లో నిజం లేదని డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ పద్మావతి స్పష్టం చేశారు. గ్రామంలో అతిసార వ్యాధి ఆనవాళ్లు ఏవీ లేవని, జరుగుతున్న ప్రచారం కేవలం పుకారు మాత్రమేనని అన్నారు. ఈ మేరకు వైద్య బృందంతో కలిసి గ్రామంలో పర్యటించి ఇంటింటికి సర్వే నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. ప్రస్తుత వాతావరణ మార్పుల వల్ల కొందరికి సాధారణ విరోచనాలు అయ్యాయి తప్ప ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఇప్పటికే గ్రామంలోని నీటి నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపినట్లు వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తప్పనిసరిగా కాచి చల్లార్చిన నీటిని తాగాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. నేను డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి. ఈరోజు ఈ పొనుగోటివారిపాలెం విలేజ్ విజిట్ చేయడం జరిగింది. ఇది ముప్పాళ్ళ పిఎస్సి పరిధిలో ఉంటుంది. అంటే 2-3 డేస్ నుంచి ఈ ఊర్లో కొంచెం వాంతులు విరోచనాలు అని చెప్తూ ఉన్నారు. మరి మా స్టాఫ్ అంతా కూడా సర్వే చేయడం జరిగింది. ఇంటింటికి తిరిగి రోజు 2-3 కేసులు, ఒక విరోచనాల కేసులు మాత్రం నమోదయ్యాయి, 1-2 వామిటింగ్ కేసులు నమోదయ్యాయి. ఆ విరోచనాలు కూడా ఒక్కొక్క మనిషికి 1-2 సార్లు, అంతకన్నా ఎక్కువేం లేదు. మా వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అందరూ కూడా రికవర్ అయ్యారు. ఎవరు కూడా ఈ విలేజ్ దాటి బయటకైతే ట్రీట్మెంట్ కి వెళ్ళలేదు. ఇక్కడ ఈ రోజు మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. ప్రజెంట్ అయితే 2 కేసులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు సెలైన్లు కూడా ఏర్పాటు చేసాం. అంటే వాళ్ళలో ఒకళ్ళకి మాత్రం విరోచనాలు అవుతున్నాయి అన్నారు. మిగతా వాళ్ళు కొంచెం నీరసంగా ఉందని చెప్పారు. వాళ్ళకు కూడా సెలైన్లు పెట్టి ఏర్పాటు చేసాము. ఇంటింటికి తిరిగి అందరికీ కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు సప్లై చేయడం జరిగింది. అవి ఎలా వాడుకోవాలో కూడా వివరించి చెప్పడం కూడా జరిగింది. ఈ ఊర్లో అందరూ కూడాను ఒక వాటర్ ప్లాంట్ నుంచే వాటర్ తీసుకొని తాగుతారన్నారు. ఆ ప్లాంట్ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి శాంపిల్స్ కూడా కలెక్ట్ చేశాము. అలాగే ప్రజెంట్ ఈ రోజు ఎవరైతే యాక్టివ్ గా డయేరియాతో బాధపడుతున్నారో ఆ 2 ఇళ్ల నుంచి కూడా వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము గుంటూరుకి పంపించడం జరుగుతుంది. అంటే మేము ప్రజలందరికీ చెప్పే విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా కాచి చల్లార్చిన నీళ్లు తాగమని చెప్తున్నాం. వాటర్ క్యాన్లు కూడా ఏ రోజుకి ఆ రోజు శుభ్రపరచుకొని పట్టుకొచ్చుకోండి అని చెప్తున్నాం. కొన్ని చోట్ల క్యాన్లు కొంచెం నీట్ గా లేవు. సో పట్టుకొచ్చుకునే క్యాన్లు కూడా కొంచెం నీట్ గా శుభ్రపరచుకొని నీళ్లు పట్టుకొచ్చుకోండి. ఏదైనా కాచి చల్లార్చిన నీళ్లు తాగమని చెప్తున్నాం. అలాగే ఏ పూట కాపూట వండుకొని మూతలు పెట్టుకొని ఏ పూట కాపూట వండుకొని వేడిగా ఉండే పదార్థాలు తీసుకోవాలని చెప్తున్నాం. ఇంకా ఏదైనా అవసరం అయితే మా వాళ్ళంతా కూడా ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేస్తారు. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట ఎన్టీఆర్ నగర్లో టిడ్కో గృహాలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. 80 కోట్ల రూపాయలతో నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు పెట్టి ప్లాట్ల పట్టాలను అందించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లాలో మొత్తం 12,512 ప్లాట్లను లబ్ధిదారులకు అందించామని ఎమ్మెల్యే అన్నారు. పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పేదలకు నివాస గృహాలు అందలేదని విమర్శించారు. నిర్మాణం చేశారు. 5 సంవత్సరాలు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి లక్షలాది మంది పేదల్ని గృహప్రవేశాలు జరగకుండా ఉన్నప్పటికీ వారికి సొంత ఇంటి కళ నిజం చేసుకోకుండా పేదలను మోసం చేసినటువంటి ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 90%, 95%, 100% పూర్తయినటువంటి ఇళ్లను కూడా వారికి స్వాధీనం చేయకుండా ఎలాంటైనటువంటి ఇళ్లను కూడా మళ్ళా మార్చి కింద వాళ్ళను పైకి, పై వాళ్ళను కిందకి మార్చి
లబ్ధిదారులను కూడా మార్చి పేదలను మోసం చేసినటువంటి గత చరిత్ర వైసీపీ జగన్మోహన్ రెడ్డి. తిరిగి మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈరోజు 2 లక్షల ఇళ్ళు పేదవారికి సొంతం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 22 నెలల్లో పేదవాళ్ళకి సొంతం చేసినటువంటి సొంతంగా నిజం చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పైన మోడీ గారి సర్కారు. ఈరోజు చిలకలూరుపేటకు వస్తే గతంలో 4512 ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చాం. 5 ఏళ్ళు లబ్ధిదారులు నోచుకోకుండా వారిని గృహప్రవేశాలు చేయకుండా ఆ 1-2% పన్ను కూడా పూర్తి చేయకుండా 5 ఏళ్ళు డబ్బులు కట్టిన వాళ్ళు వడ్డీల బారు. తిరుపతి జిల్లా చింతలచేను సమీపంలో ఓ బస్సు డ్రైవర్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బస్సు డ్రైవరు, క్లీనరు గోపి మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర రూపం దాల్చి హత్యకు దారితీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తలపై బలమైన గాయం కావడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన అనంతరం క్లీనర్ గోపి పరారైనట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇదేనా వాళ్ళ బ్యాగ్ లో? వాళ్ళవేనా బ్యాగ్ లో? ఎక్కడ? తాటిపత్రియా? ఎంత ఉంటుంది ఆ అబ్బాయికి వయసు? 35. కృష్ణా జిల్లా అవనిగడ్డలో శ్రీలంకమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం ఏప్రిల్ 1వ తేదీన అంగరంగ వైభవంగా జరగనున్నది. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయం రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమ్మవారికి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివస్తారని ముందస్తు అంచనాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులకు అవసరాలకు అనుగుణంగా త్రాగునీరు, భోజనం సదుపాయాలను ఏర్పాటు చేశారు. కాగా ఆలయ కమిటీ చైర్మన్ అన్నపరెడ్డి వెంకటస్వామి, దేవాలయ కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరుగుతున్నట్లు తెలిపారు. జై జై లంకమ్మ తల్లి. లంకమ్మ అమ్మవారు మరి ప్రతి ఇంటికి మేళతాళాలతో, మంగళ వాద్యాలతో ఈ పంచాయతీలో ఉన్న పొలిమేరల లోపల ప్రతి ఇంటికి తిరుగుతుంది. అలాగే ఎప్పుడు రాంది 4 రోజుల పూటే మనకి లంకమ్మ సంబరం చేసుకుంటానికి అమ్మవారు తిరిగి రావడానికి టైం ఉంది. ఆ పరిధుల్లో కొంచెం ఏదన్నా కొంచెం స్పీడ్గా లంకమ్మ అమ్మవారిని మేము తిప్పినా అది ప్రజల అమ్మవారి ఊరు మంచి కోసమే. అంటే 4 రోజుల పూటగా అమ్మవారి లగ్నం ఉంటుంది. ఆ లగ్నానికల్లా అమ్మవారు వచ్చేయాలి. నాకు తెలియదు ఇంత ముందు ఇట్లా లగ్నం ఉంటుంది. ఆ లగ్నం టైంకి అమ్మవారు ఇక్కడికి చేరాలి. అలాగే అనేక రకాల కార్యక్రమాలు ఈ సంబరానికి ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బుద్ధప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు సహకారంతో, ఆయన చెప్పిన సూచనలతో మేము కొన్ని మంచి మంచి ప్రతిపాదనలు తయారు చేసి మా కమిటీ, మా ఈఓ గారు, మా ఆసాదులు మేమంతా కూడా ఈ సంబరాన్ని మాత్రం చాలా బాగా చేయాలని ఒక నిర్ణయంలో కొంతమంది పెద్దలతో కొన్ని కార్యక్రమాలు కూడా పెట్టించాం. బోనాలు, అలాగే దుర్గవేషాలు, అలాగే పోతురాజులు, అలాగే ఇంకా అనేక రకాల కళాకారులతో 100 మంది కళాకారులతో ఒక 5-6 కార్యక్రమాలు పెట్టించడం. అట్లాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు మళ్ళీ పానకమని, మజ్జిగని అనేక రకాల వాళ్ళకి మన దేవాలయం దగ్గరలో ఉన్నటువంటి పరిధుల్లో అన్నిటికీ వాళ్ళకి ఏర్పాటు చేయించాం. మన అవనిగడ్డ గ్రామంలో ఉన్న గ్రామ దేవత అయినటువంటి శ్రీ లంకమ్మవారి దేవస్థానంలో ఈ నెల 27వ తారీఖు నుంచి వైభవంగా అమ్మవారు గ్రామోత్సవం చేస్తున్నారు. ఈ గ్రామోత్సవం వైభవంగా చేయడానికి ముందుగా మన శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ మండల బుద్ధప్రసాద్ గారు మరియు కూటమి నాయకులు అందరి సహకారంతో, ముఖ్యంగా మా ధర్మకర్తలు, మా చైర్మన్ గారు, మా సిబ్బంది, ఆసాదుల వారి సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే 1వ తారీఖు మెయిన్ జాతర అమ్మవారు మహోత్సవం వైభవంగా జరుగుతుంది. ఈ మహోత్సవం 1వ తారీఖున భక్తుల సహకారంతో, గ్రామస్తుల సహకారంతో వైభవంగా చేయడం నిర్ణయించాము. జై జై
అనంతపురం జిల్లా రాయదుర్గంలో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తుందని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు. మొలకలమూరు రోడ్డుకు సమీపంలో 2,50,000 రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గృహాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి నిరుపేదకు సొంతింటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో 1,50,000 ఇళ్లను ప్రారంభించి మరో 6 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎవరు సెట్ వాళ్ళకుంది కరెక్టేనా? రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల పండగ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. దాంట్లో భాగంగా రాయదుర్గం పట్టణంలో మనం ఇంటిని ప్రారంభం చేసుకున్నాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు 2018లో మంజూరైన ఇల్లు, తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బిల్లులు ఇవ్వని కారణంగా ఆగిపోయింది, ముందుకు కదలలేదు. మళ్ళా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఇంటిని పూర్తి చేసుకున్నారు, చాలా బాగా కట్టుకున్నారు. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 మంది పేదలు వాళ్ళు సొంతంగా కట్టుకున్న ఇళ్లను ప్రారంభం చేశాం. అట్లాగే మరో 1,00,000 కిట్కో సంస్థ ద్వారా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాల్ని ప్రారంభం చేశాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా 2వ విడత గృహ ప్రారంభోత్సవాల్లో పాల్గొనడం జరిగింది నెల్లూరు జిల్లాలో. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 14-19 మధ్య కాలంలో గృహ నిర్మాణాల్ని ఒక ఉద్యమంలాగా చేసి సామూహిక గృహ ప్రవేశాలని 3 సార్లు ఒక పండగలాగా నిర్వహించాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల పైచిలుకు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు మరో దాదాపు 6,25,000 ఇళ్లను నిర్మాణ పనులను ప్రారంభం చేశాం. వివిధ దశల్లో ఆగిపోయినాయి. ప్రభుత్వం మారిపోవడం, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినాక పేదల ఇళ్ల పథకానికి అత్యధికమైన ప్రాధాన్యం ఇస్తా ఉంది. అందులో భాగంగానే ఈ 2 ఏళ్లలో 2వసారి గృహప్రవేశాలు, సామూహిక గృహప్రవేశాలు జరుగుతూ ఉన్నాయి. 2,50,000 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ, కేంద్ర ప్రభుత్వం 1,50,000, రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఇచ్చిన బిఎల్సి ఇల్లు ఇది. ఇదే కాకుండా కిట్కో ఇల్లు కూడా నేను ఒకటే రాయదుర్గంలో ఉండే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇల్లు లేని పేదలందరికీ కూడా పక్కా ఇళ్ల నిర్మాణం ఖచ్చితంగా చేయగలుగుతాం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ ఇసాక్ బాషా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం చేస్తున్న తీర్మానాలు కేవలం రాజకీయ డ్రామాలేనని మండిపడ్డారు. నంద్యాల వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని విమర్శించారు. లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని ఆరోపించారు. టెండర్లలో తమ అనుచరులకు కాంట్రాక్టులు కట్టబెడుతూ అవినీతికి పాల్పడుతున్నారని తెలిపారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని చెబుతూనే 47,000 కోట్ల రూపాయల అప్పులు చేయడంపై ఆయన అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. 2వ విడత ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులను మభ్యపెడుతున్నారని, అమరావతిని అవినీతికి అడ్డగా మారుస్తున్నారని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. ప్రజలు తిరగబడేది కాదు, భగవంతుడు అనేవాడు పైన దాన్ని చూస్తూ ఉన్నాం. ఇలాంటి వాళ్ళు త్వరలోనే భగవంతుడు బుద్ధి చెప్తాడని అనుకుంటున్నాం. మరి ఈ సనాతన ధర్మం అనే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆయన మాట్లాడిన వీడియో వినండి ఒకసారి. అమరావతి అనేది ధనవంతులకు, ఒకే కులానికి, ఒకే వర్గానికి సంబంధించింది. ఇది అమరావతి 33,000 ఎకరాలు తీసుకున్నారు. అటు కోస్తాలో అక్కడి నుంచి పైన ఉండేవాళ్ళు ఎటు రావాలా, రాయలసీమలో ఎటు ఉండేవాళ్ళు ఎటు రావాలా అని ఈ పెద్ద మనిషి మాట్లాడినాడు. అదే పెద్ద మనిషి ఈరోజు ఆడ డిప్యూటీ సీఎం హోదాలో కూర్చొని ఇంకా భూదాహం
చాలక ఇంకా 50,000 ఎకరాలు 40,000 ఎకరాలు సేకరించాలనే ఉద్దేశంతో పోతూ ఉన్నారు. అందరికీ తెలిసిందే అక్కడంతా ఎవరెవరికి బినామీలు ఉన్నాయి, ఎవరెవరికి ఆస్తులు ఉన్నాయని అందరికీ తెలిసిందే. అది పూర్తిగా చాలా లోతుగా అధ్యయనం చేసి ఎవరెవరికి ఎక్కడ తెలపడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం మారింది, మా చేతిలో ప్రభుత్వం ఉంది, మా చేతిలో ట్యాంపరింగ్ ఉంది. మేము మళ్ళీ అధికారంలో ఎప్పుడైనా వస్తాము, మాదే అధికారము అనే చాలా గర్వంగా మాట్లాడుతున్నారు. త్వరలోనే వీళ్ళందరికీ ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు ప్రజలు అంతా మీరు ట్యాంపరింగ్ చేస్తే ఒకసారి ట్యాంపరింగ్ చేశారు గతంలో, ఇంకా ఇప్పుడు ట్యాంపరింగ్ చేసేదానికి మీకు అవకాశం ఇవ్వరు. ప్రజలు తిరగబడేది కాదు, భగవంతుడు అనేవాడు పైన దాన్ని చూస్తూ ఉన్నారు. వాళ్ళ భారీ దోపిడీకి ఒక తెర తీయడం అనేటువంటిది మొదలైంది. అసలు ఒక విషయము పత్రికాముఖంగా ఈ కూటమి ప్రభుత్వానికి సూటిగా అడుగుతా ఉన్నాం. సెక్షన్ 5 ఆఫ్ 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ సబ్ సెక్షన్ 2 ప్రకారము ఇప్పటి వరకు కూడా మనకు హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉంది. దీన్ని 10 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి జనరల్గా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మన యొక్క రాజధాని గురించి పర్టికులర్గా ఆ సెక్షన్ 2 ప్రకారము మనం ఏదైతే రాజధానిగా మనం ఏర్పాటు చేసుకున్నామో ఆ రాజధాని ఇది మా రాజధాని ఇది అని చెప్పేసి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఇంత ఇష్యూ చేసి డిబేట్లు పెట్టి వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాల్సినటువంటి అవసరం ఏముందో నాకైతే అర్థం కావడం లేదు. దానిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారో మరి వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 33,000 ఎకరాలు, దాని తర్వాత మళ్ళీ దాన్ని 50,000 ఎకరాలుగా ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారు. దాదాపుగా 29,000 నుంచి 30,000 రైతుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. వాళ్ళకి మీరు రోడ్డు కనెక్టివిటీ ఇచ్చారా, డెవలప్మెంట్ చేశారా, వాళ్ళ ప్లాట్లు ఎక్కడున్నాయో చూపెట్టారా మీరు? కొంతమంది ఓపెన్గా చెప్పారు మాకు చెరువులు పోయినాయని చెప్పి రావడం. వాళ్ళకి అతిగతి లేకుండా వాళ్ళని ఏం డెవలప్ చేయకుండా రైతులు ఇబ్బంది పెట్టుకుంటూ పోతూ చేస్తా ఉన్నారు. వాళ్ళ భారీ నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం వడ్డీపాలెం సమీపంలో జరిగిన జంట హత్యల ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పొలం పనుల నిమిత్తం వెళ్తున్న 2 వ్యక్తులు గండవరం పొలాల వద్ద దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. మృతుల్లో ఒకరైన వెంకటేష్కు ఓ వివాహితతో ఉన్న పరిచయం, ఆ కుటుంబంతో ఉన్న పాత కక్షలే ఈ హత్యలకు కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వరికోత మిషన్ వర్క్ చేస్తూ ఉంటారు. ఆయిల్ కొట్టించుకున్న తర్వాత రిటర్న్ అవుతున్న క్రమంలో వాళ్ళు పెదపుత్తడి వెళ్ళే గ్రామం వెళ్తూ గండవరం గ్రామ అవుట్స్కట్స్ లో రోడ్డు పక్కనే పొలాల పక్కనే మృతదేహాలతో పడి ఉన్నారు. ఉదయం వాళ్ళ ఫాదరు వాళ్ళ కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ వచ్చే క్రమంలో గండవరానికి సంబంధించిన ఒక వ్యక్తి రోడ్డు మార్జిన్లో 2 పడిపోయి ఉన్నారని చెప్తే ఇక్కడికి వచ్చి చూశారు. వాళ్ళ ఫాదర్ వాళ్ళ కజిన్స్ మొత్తం చూసి రక్తపొడిలో చనిపోయి ఉన్నారని చెప్పి నోటీస్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాని మీద మా ఇన్స్పెక్టర్ కొడలూరు ఇన్స్పెక్టర్ గారు, దుర్గాప్రసాద్ గారు, వాళ్ళ టీము, అలానే అదర్ ఇన్స్పెక్టర్స్ అందరినీ ఇక్కడికి వచ్చాము. న్యూస్ టీము బ్లాక్ స్పాట్తో వచ్చినాము. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం గారు మేము అందరం ఈ న్యూస్ టీం ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నాము. ఫిజికల్ క్లూస్ కలెక్ట్ చేస్తున్నాము. దీంట్లో ప్రాథమికంగా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది ఏంటంటే ఈ వెంకటేష్ అనే అబ్బాయికి గతంలో ఆ ఊరికి చెందిన ఒక వివాహితతోటి పరిచయం ఉన్నది అనే దాని మీద అనుమానంతో ఆ అమ్మాయి తాలూకా వ్యక్తి ఒకతను నిన్న గ్రామంలో అతన్ని అటకాయించి బెదిరించడం జరిగింది. దాని నిమిత్తం వాళ్ళ ఫాదరు అతనితో వెంకటేష్ ఫాదరు దయచేసి మా అబ్బాయి జోలికి రావద్దు అని ఉంటే మేము మాట్లాడతాము, మందలించుకుంటామని చెప్పారు. దాని పర్యవసానంగానే ఈ హత్య జరిగి ఉండొచ్చు అని చెప్పి ప్రాథమికంగా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఇప్పుడే రిపోర్ట్ తీసుకుంటున్నాము. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తులో మనకి వాస్తవాలు తెలుసు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎమ్మెల్యే పచ్చవట్ల ధర్మరాజు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి, రెవెన్యూ సమస్యలు, కొత్త పెన్షన్ల కోసం వచ్చిన వినతులను వారు స్వయంగా పరిశీలించారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే వేగంగా పరిష్కరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మండల స్థాయిలో నిర్వహిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఏ ఫైనాన్స్ ఈగల ఈగల శ్రీ మనీ ఫైనాన్స్ ఉందా మరి ఏ ఊరు వాళ్ళ స్టే ఉందా స్టే పర్మనెంట్ స్టే ఉందంటే ఏం చేయలేదు వాళ్ళ సివిల్ రిపోర్ట్ వచ్చిన వల్ల వాళ్ళకి ఇంకో షేర్ కూడా వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో సూర్య సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివింద్రని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ప్రారంభించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహర్తిని తీర్చేందుకు సమితి సభ్యులు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా నిరంతరాయంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సూర్య సేవా సమితి సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. సమాజ సేవలో సమితి అధ్యక్షుడు పసుపులేటి వెంకటేశ్వర్లు మరియు బృందం చూపుతున్న చొరవ ఆదర్శనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు సమితి సభ్యులు స్థానిక నేతలు పాల్గొన్నారు. అర్థం కావద్దండి అట్లా నీ ఫోటో దే ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం అప్పారావుపేటలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన నూతన గృహాన్ని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే పచ్చబట్ల ధర్మరాజు ప్రారంభించారు. లబ్ధిదారులకు తానింకి నాగలక్ష్మికి ఇంటి తాళాలు అందజేసి నూతన వస్త్రాలతో సత్కరించారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు నిర్మించిస్తామని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో గృహప్రవేశాలు నిర్వహించడం ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమని తెలిపారు. ఓకే రైట్, ఇవి ఇప్పటి వరకున్న పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.